అందరూ చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు ఈ మ్యాచ్ గురించి. ఇదేదో 5 సెట్ అయ్యిద్దని, లేదా లాంగెస్ట్ మ్యాచ్ అయ్యిద్దని, బాగా హోరాహోరీ జరిగిద్దని చాలా ఆశించారు. కానీ ఈసారి అల్కరాజ్ పులి పంజా విసిరినట్టు తన అద్భుతమైన గేమ్‌తో సిన్నర్‌ని ఓడించాడు. అలానే ఉమెన్స్‌లో సబలింకా మరొకసారి తన పవర్ ఏంటో మరొకసారి చూపించింది. ప్రతిసారి ఫైనల్స్‌లో ఓడిపోయి తనెంతో బాధపడతా ఉండేది. కానీ ఈసారి ఫైనల్స్‌లో గెలిచి మరొకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకొని టోటల్‌గా 4 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకుంది సబలెంకా. సో ఈ మ్యాచ్ డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. సో మనందరం ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. సో ఈ మ్యాచ్ చాలా బాగా జరిగిద్ది, చాలా హోరాహోరీగా జరిగిద్దని. కానీ ఏఐ రోబోట్లో ఆడుతున్న సిన్నర్ని 2.5 గంటల్లోనే అల్కరాజ్ మట్టి కరిపించాడు. సో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ సిన్నర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే తను ఇప్పటివరకు అసలు ఒక్క సెట్ మాత్రమే ఓడిపోయి మ్యాచ్లు గెలుస్తున్నాడు. అండ్ సేమ్ అల్కరాజ్ అయితే ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కి వచ్చాడు. ఇది చాలా రేర్ ఫీట్. అందరూ ఏమనుకున్నారంటే ఈ మ్యాచ్ చాలా పోటాపోటీగా నడిచిద్దని అనుకున్నారు. కానీ అల్కరాజ్ అందరు అంచనాలను తారుమారు చేస్తూ వార్ వన్ సైడ్ చేశాడు. ఒక్క సెట్ మాత్రమే కోల్పోయి 3 సెట్స్ గెలిచి యుఎస్ ఓపెన్ 2025 ఛాంపియన్గా అవతరించాడు. అండ్ అలానే మరెన్నో రికార్డ్స్. సో టోటల్గా 6 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. అలానే యుఎస్ ఓపెన్ 2 సార్లు, వింబుల్డన్ 2 సార్లు అండ్ ఫ్రెంచ్ ఓపెన్ 2 సార్లు. ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిస్తే తనకు కెరియర్ స్లామ్ అయిపోద్ది. అలానే సిన్నర్ ఒక్క ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే అతనికి కెరియర్ స్లామ్ అయింది. సో ఇలా వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఆడుతున్నారు. అండ్ రికార్డ్స్ చూసుకుంటే గత 8 గ్రాండ్ స్లామ్ మ్యాచ్ల్లో వీళ్ళిద్దరే 4-4 పంచుకున్నారు. సో లాస్ట్ ఇయర్ 2-2, ఈ సంవత్సరం 2-2 వీళ్ళిద్దరే పంచుకున్నారు. ఇలానే మనకి ఇదివరకు కూడా ఫెదరర్, నడాల్ ఇట్లానే టోర్నమెంట్స్ గెలుస్తున్నప్పుడు మనకి జకోవిక్ అండ్ యాండీ ముర్రే వచ్చి టాప్ బిగ్ ఫోర్ అని మనం అంటూ ఉంటాం. సో అలా వాళ్ళిద్దరు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ట్రోఫీస్ని పంచుకోవడం జరిగింది. ఇలా ఇప్పుడు వీళ్ళిద్దరికి షాక్ ఇచ్చే ప్లేయర్స్ ఎవరున్నారు? సో అలా ఎవరైనా మీకేమైనా అనిపిస్తే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మేబీ ఫొన్సికా ఏమన్నా వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న జర్క్ ఏమన్నా ఇస్తాడా అని చెప్పి నేను చూస్తున్నాను. లేదా షాషా జెడ్వెరవ్ ఆయన మీద నేనైతే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా. జెడ్వెరవ్ కనీసం గ్రాండ్ స్లామ్ కొడతాడు అని చెప్పి. కానీ లెట్స్ సీ, మేబీ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ వల్ల అతను ఓడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా గ్రాండ్ స్లామ్ విన్నర్స్లో ఏమన్నా చేంజ్ వచ్చిద్దా లేదా అనేది మనం చూద్దాం. అలానే అల్కరాజ్ 22 ఏళ్ల వయసులోనే 6 గ్రాండ్ స్లామ్లు గెలిచి యంగెస్ట్ ప్లేయర్గా రికార్డులోకి వెళ్ళాడు. అలానే డిఫరెంట్ సర్ఫేసెస్లో కూడా తను 2 గ్రాండ్ స్లామ్లు గెలిచాడు. అండ్ గ్రాస్ కోర్ట్లో 2, వింబుల్డన్ అండ్ మట్టి. సో క్లే కింగ్ ఎక్కడైతే నడాల్ 14 గెలిచాడో అక్కడ అల్కరాజ్ 2 ఆల్రెడీ గెలిచాడు. అండ్ హార్డ్ సర్ఫేసెస్ యూఎస్ ఓపెన్లో 2. సో ఇది చాలా లైక్ వెరీ రేర్, వెరీ వెరీ అంటారు హ్యూజ్ రికార్డ్స్ అనేది అల్కరాజ్ క్రియేట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ జనవరిలో రాబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిస్తే అతని కెరియర్ స్లామ్ అయిపోద్ది. ఏమనుకుంటున్నారు? సో అల్కరాజ్ కెరియర్ స్లామ్ చేస్తాడా లేదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మెన్స్లో సో అల్కరాజ్ నెంబర్ 1గా ఎదిగాడు. అండ్ నెంబర్ 1 ర్యాంక్ని మళ్ళీ కైవసం చేసుకున్నాడు. ఈ ట్రోఫీతో పాటు నెంబర్ 1 ర్యాంక్ని కూడా కైవసం చేసుకున్నాడు. సో సబలింకా, సో ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సంవత్సరం ఈమె 3 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడింది. అందులో 2 ఓడిపోయింది. సో ఓడిపోయినా కూడా నిరుత్సాహపడకుండా మరొకసారి ఫైనల్స్లో బాగా ఆడి యూఎస్ ఓపెన్ని కైవసం చేసుకుంది. అలానే టోటల్గా 4 గ్రాండ్ స్లామ్లు గెలుచుకుంది. అండ్ అలానే నెంబర్ 1 ర్యాంక్ని అలానే కొనసాగిస్తుంది. అండ్ ఈమెకు వరుస సెట్లో గెలిచింది. సో ఈమె ఎన్సిమోవా మీద ఆడింది. అండ్ ఎన్సిమోవా ఆల్రెడీ వింబుల్డన్లో 6-6తో ఓడిపోయింది ఫైనల్స్. ఈమె కూడా బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడింది. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే 2 సార్లు ఓడిపోవడం జరిగింది. అండ్ సో సబలెంకా ఒక కమెంట్ కూడా చేసింది, సో ఓటమి తర్వాత వచ్చే గెలుపు చాలా తీయగా ఉంటుంది అని. దానికి అనిసిమోవా ఇచ్చిన ఫీలింగ్స్ అయితే వర్ణనాతీతం. సో గెలుస్తానా లేదా అన్న ఫీలింగ్లో ఆమె ఇచ్చింది. ఇది చాలా ట్రెండింగ్లో కూడా వెళ్ళింది. అండ్ అలానే ఈ ట్రోఫీ గెలిచినందుకు గాను వాళ్ళు సంపాదించిన డబ్బులు అక్షరాల 44 కోట్లు. సో ఒక యుఎస్ ఓపెన్తో సో సబలెంకా అండ్ అల్కరాజ్ ఇద్దరు 44 కోట్లు గెలుచుకున్నారు ప్రైజ్ మనీ. చాలా హ్యూజ్ అమౌంట్ యుఎస్ ఓపెన్ ప్లేయర్స్కి ఇస్తుంది. ఇప్పటి వరకు మన వీడియో చూసినట్లయితే అండ్ మా ఈ ప్రయత్నం, మా ఈ కమెంటరీ అనాలిసిస్ నీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రాబోయే డిఫరెంట్ టోర్నమెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ లింగినేని సబరీష్.